తర్వాత అసలు వీళ్ళు ఇదో ఉద్యమమా అనే రేంజ్లో అటు నేషనల్ మీడియా అలాగే పొలిటికల్ పార్టీలు చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి యువత శక్తి ఏందో మాకు తెలుసు. యువకులు ఏ విధంగా పోరాటం చేస్తారో, యువకుల మనసులో గూడు కట్టుకున్నటువంటి అంశం ఎట్లా ఉందో అది స్పష్టంగా గ్రహించిన వాళ్ళుగా చెప్తా ఉన్నాం. ఈ దేశం యువత చేతుల్లోకి రావాలి, యువత చేతుల్లోకి పోవాలి. జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి 30 రోజుల నిరసన దీక్ష ఆందోళన కార్యక్రమాలతోటి విశ్వగురువు నేను అనుకొని విర్రవీగినటువంటి నరేంద్ర మోడీ మెడలు వంచక తప్పలేదు. బొద్దింకల పేరుతో వాళ్ళని హీనంగా చూసినటువంటి కొంతమంది సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయాల్సిందనేటువంటి డిమాండ్ తోటి రాజీనామా చేయించి తమ హక్కులను తమ ఏది కోరుకుంటున్నటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం ముంగడ పెట్టి ఆమోదింపజేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పొలిటికల్ పార్టీలు ఏ విధంగానైతే పట్టించుకోలేదో సేమ్ టైం నేషనల్ మీడియా ఇవాళ నేషనల్ మీడియా ఎక్కడ చూసినా పేపర్లలో చూసినా ఇదే వార్త, ఇదే పెద్ద వార్త. సో ఆంధ్రజ్యోతిలో పాపం వేమూరు రాధాకృష్ణ గారు కూడా రాసుకున్నారు, మీడియా పని కూడా అయిపోయింది, మీడియా పని కూడా అయిపోయింది, ఇక మీడియాను కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు, ఇదంతా జంజీ ఉద్యమం, ఈ మీడియా కథనాలు మీడియా మేము అని మీడియా అని చెప్తే పరిస్థితి ఎట్లా ఉంది జంతర్ మంతర్ కాడ చూసిరు కదా. మామూలు దెబ్బలు కొట్టలే మీడియా అంటే. అది ప్లస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మీడియా ఏది నరేంద్ర మోడీ గారి అనుకూలమైన మీడియా అటెంకలు కనిపిస్తే ఉరికిచ్చి తన్నీరు జనం. అంటే ఫోర్త్ ఎస్టేట్ పని కూడా అయిపోయింది. సేమ్ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తప్పది. ప్రజా ఆకాంక్షలకు భిన్నంగా మీడియా ఉంది. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లకు ఎక్కడి నుంచి ఇస్తాయి ప్రభుత్వాలు? ప్రజల పన్నుల నుంచేనా? మరి ప్రజలను ప్రజా ఉద్యమాలను విస్మరించేటువంటి మీడియాకు నిజంగా చెప్తున్నా కదా, 2030 తర్వాత భారతీయ జనతా పార్టీ ఉండదు. అది పోయేటువంటి క్రమంలో మీడియా కూడా దాంతోపాటు వెళ్ళిపోతుంది గంతే. ఫ్యూచర్ అంతా కొత్త తరము కొత్త తరహా ఏది మీడియా పుట్టుకొస్తుంది. అది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మీడియాగా మారినటువంటి సందర్భాన్ని ఇవాళ చూసినాం మనం. ఈ జంజీ మూమెంట్లో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నిరసనలో విజయం సాధించింది రాజకీయ పార్టీలో ఇంకోటో కాదు. రాజకీయ పార్టీలు ఓడిపోయినాయి, మీడియా ఓడిపోయింది, న్యాయ వ్యవస్థ ఓడిపోయింది, అన్నీ ఓడిపోయినాయి. గెలిచింది యువత విద్యార్థులు మాత్రమే. వాళ్ళు ఒక రకమైనటువంటి హెచ్చరికను రాజకీయ పార్టీలకు జారీ చేసినారు. విశ్వగురువు అని చెప్పి చెప్పుకునేటోనే మెడలు వంచడం, మీరెంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోరని చెప్పి పరోక్షమైనటువంటి సంకేతాన్ని రాజకీయ పార్టీల ముందు ఉంచినారు. ఈ ఉద్యమం వాళ్ళకు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తున్న వాళ్ళకు తిండి లేకుండా చేయాలి, వాళ్ళకు నీళ్లు దొరకకుండా చేయాలని చేసినటువంటి సందర్భంలో నిజంగా ర్యాపిడో డ్రైవర్లకు, జొమాటో స్విగ్గీ వాళ్లకు, ఊబరు అలాగే ఓలా నడుపుతున్నటువంటి వాళ్లకు హ్యాట్సప్ చేస్తా ఉన్నా. ఇది విద్యార్థుల ఉద్యమాన్ని నిలబెట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో, మీ శక్తిని ఎంత ధారపోసిరో. ఒకరొకరు ఆడికి వస్తే నేను వీడియోలలో చూసిన, అన్న కిత్నా దాదా అని అంటే నై బేటా తూ చలే జావ్ ముఫ్తుమే లాయో ఆప్కో అని చెప్పి ఎంత క్లియర్గా వాళ్ళందరూ ర్యాపిడో వాళ్ళు కూడా ఎక్కించుకొచ్చారో దించిపోతా ఉన్నారు. ఊబర్ వాళ్ళు, ఓలా వాళ్ళు డబ్బులు తీసుకోకుండా జనానికి విద్యార్థులకు మద్దతుగా నిలబడ్డటువంటి ఈ వర్గాలు ఏవైతే నిజంగా పెట్రోల్ బంద్ చేసిన నీళ్ళెత్తుకొచ్చిరు. నిజంగా పల్లీలు అమ్ముకుంటోళ్ళు, చెనా బఠానీ అమ్ముకునేటోళ్ళు వాళ్ళు కూడా ₹1 తీసుకోకుండా ఫ్రీగా మా ప్రజల కోసం అని చెప్పి జంతర్ మంతర్ దగ్గర పంచిన ఉద్యమం ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని భారతదేశానికి ఇచ్చింది? ప్రజలందరినీ ఒక ఉవ్వెత్తున కదిలే విధంగా చేసింది. పైగా పోలీసుల లాఠీ చార్జు. ఇంకేదో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన రాజీనామా తొందరగా చేయడానికి కారణం ఏంది అని అంటే, నిన్న సాటర్డే ఇలా సండే, ఈ సాటర్డే సండే ఇంకా ఉవ్వెత్తున వచ్చేటోళ్ళు, ఇంకా డేంజర్ అవుతుండే. ఇక అది చేజారిపోతుంది. ఒకే ఒక్క రోజులో లాఠీ చార్జ్ తర్వాత 34 పట్టణాలకు విస్తరించింది ఈ ఉద్యమం. ఇంకా బీహార్ వాళ్ళు అయితే ఇక వాళ్ళు ఫుట్బాలే ఆడుకున్నారు. బీహార్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ, HCU,
కార్తీ యూనివర్సిటీ, అనేక యూనివర్సిటీలలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ పైన ఎంక్వైరీ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలనేటువంటి విషయంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. వాళ్ళందరికీ హ్యాట్సప్ చెప్తా ఉన్నాము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున. మీలో ఉన్న శక్తి ఇప్పుడు బయటకు వచ్చింది. రాజకీయ పార్టీలకో నాయకులకో మీడియా గ్యాస్ కొడితే శక్తులు రావు. అసలైన శక్తి ప్రజల్లో ఉంది, ప్రజాస్వామ్యంలో ఉంది. అకౌంటబిలిటీ కోరుతున్నటువంటి యువతకు ఈ దేశ ప్రజాస్వామ్యం తల వంచి అంగీకరించింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే వాళ్ళు మీరే అని చెప్పి ఎలుగెత్తి చాటింది. ఈ సందర్భంగా అసలు ఈ మూమెంట్కి అన్నిటికీ నిజంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. సూర్యకాంత్ గారికి ఎప్పుడైతే ఆయన ఒక మాట అన్నాడు పొరపాటున, ఒక పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో, ఏందా ఈ దేశంలో యువత అంతా సోషల్ మీడియా అంటున్నారు, ఆర్టీఐ యాక్టివిస్టులు అంటున్నారు, అంత జల్లపురుగులాగా తయారయ్యారు అని చెప్పారు అన్నాడు. అచ్చా మమ్మల్ని జల్లపురుగులు అంటావా అని చెప్పి ఆ దీప్కే అనేటువంటి అబ్బాయి జల్లపురుగుల పార్టీ అని పెట్టాడు. ఇక ఆ జల్లపురుగులు ఢిల్లీని ముట్టడించి ఏం చేయాలన్నా వశపోక నరేంద్ర మోడీని కూడా రాత్రి 12 గంటలకు లేపి వీడియో చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేసింది. ఇంకా ఇవాళ దాకుంటే ఇది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ రాజీనామాకు వచ్చేది. వాళ్ళకు క్లారిటీ ఉన్నది, నరేంద్ర మోడీ రాజీనామాకు వచ్చేది. కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు ఈ యువత ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉంది. ఇప్పుడు ఎక్కడన్నా బీజేపీ అనే టాక్ మాట్లాడితే తంతురు జనం. ఆ పరిస్థితికి వచ్చింది. ఉత్తరాదిన కంప్లీట్గా అయిపోయింది బీజేపీ పని, దక్షిణాదిన అక్కడక్కడ ఇక్కడ తక్కువ కాబట్టి మిగిలింది, కానీ ఇక్కడ కూడా అయిపోతుంది. దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది నరేంద్ర మోడీకే కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా. మీరేదో నిన్న క్యాండిల్ ర్యాలీ తీసి నిర్వహించారు, కానీ అది నరేంద్ర మోడీ దాకా వచ్చింది, నా దాకా రాదనుకోకు. నీ దాకా ఖచ్చితంగా వస్తుంది. అది బీసీ ఉద్యమం రూపంలో వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం రూపంలో ఖచ్చితంగా వస్తుంది, తెస్తాం కూడా. ఇప్పటికైనా బీసీలకు ఇచ్చినటువంటి హక్కులను, హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా బీసీ యువత రోడ్ల మీదకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. మేము మా చేతుల అధికారం ఉంది, ఏం చేయలేరు. నోటపీసు మస్తు గతంలో అధికారం చాలా మంది చూసిపోయారు. అసలు అభిషేక్ దీప్కే ఎవరో కూడా తెలియదు జనానికి. తెలియనటువంటి ఒక పోరాడు స్టార్ట్ చేసిండు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం చాలా కుతకుతుడుకుతుంది. ఈ ఉడుకుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రజలను నయవంచనకు గురి చేస్తున్న నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెడ్లు, అక్రమంగా చొరబడి మంత్రి పదవులు అనుభవిస్తున్న రెడ్లు రాజీనామా చేసే పరిస్థితి దగ్గరలోనే ఉంటుంది. మీకు ఆ శిక్ష తప్పదు. రెండోది, ఇదే రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం పోయి కర్ణాటకలో డీకే శివకుమార్తో చేతులు కలిపి ఓసీఐన తోటి అక్కడ ఉన్న బీసీ బిడ్డ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయించినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు సగం కాలం పరిపాలించిగా మీరు దిగండి, ఆ సీటు బీసీలకు ఇవ్వండి. ఆ సీటు బీసీలకు ఇస్తే నీకంటే బెహతరీన్గా బీసీల బతుకులు మారుస్తారు. సో ఏదేమైనప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఊబర్, ఓలా, ర్యాపిడో, జొమాటో, జెప్టో ఏవైతే ఈ ఈ గిగ్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ తరఫున కూడా ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ సమస్యల పైన మాట్లాడాలనుకుంటుంది, వాళ్ళ సమస్యల పైన కొట్లాడాలనుకుంటుంది. అందుకోసమే నేను నిన్న ఒక ర్యాపిడో నడిపి నేనే చూసిన. ఆ ర్యాపిడో ఎక్కటైన పరిస్థితి ఎట్లుంటుంది, ర్యాపిడో అయిన పరిస్థితి ఎట్లా ఉంటుంది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేసిన. ఇంకా వీళ్ళ కష్టాలను మరింత లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎక్కడో ఊబరోడు, ఓలా ఓడు ఎక్కడో దూరం ఉండి ఇటు కస్టమర్ జేబులు కొడతా ఉండు, దాన్ని నమ్ముకొని బతుకుతున్న జేబులు కొడతా ఉన్నాడు. ఆ పరిస్థితి మారాలి, ఖచ్చితంగా మారుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ దేశంలో యువత అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, మీ అజరామరమైనటువంటి పోరాటానికి మేమందరం కూడా ముగ్ధులమైపోయినామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీడియా ఇప్పటికి కూడా పద్ధతి మార్చుకోండి.
రాజకీయ నాయకులు ఇచ్చే బిత్సాలకు ఆశపడి అవే వార్తలు అవే అని చెప్పి ప్రజా సమస్యలను విస్మరిస్తే ఆ పరిస్థితి మీ దాకా వస్తుంది. అది తెచ్చుకోకండి, మారండి అని చెప్తా ఉన్నా. మీలో మార్పు రాకుండా అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే, జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం జరుగుతూ ఉంటే ఈడ పులి వచ్చిందని చెప్పి ఈడ TV9లో వార్త, ఏనుగులు పులులు తప్పిపోతున్న వార్త, సంతానం పెంచాలనే వార్తలు ఈడ. ఈ పద్ధతి మార్చుకోర్రి, లేకపోతే ఖచ్చితంగా ఏం జరగానో అది జరుగుతుంది దేశంలో. మీ ఓవర్ యాక్షన్ అంతా బంద్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ CJI వ్యాఖ్యల ద్వారా పుట్టినటువంటి ఈ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసి ఇంతవరకు తెలుసు. కానీ మీడియా పరిస్థితి, మీడియా కంప్లీట్గా ఓడిపోయింది. ఈ దేశంలో మీడియా ఓడిపోయింది. చాలా రోజుల నుంచి మీడియాకు నేను చెప్తూనే ఉన్నా, మీ మీడియా ఉండదు, ఫ్యూచర్లో ఉండదని చెప్తా ఉన్నా, ఉండదు. అక్కడ తమిళనాడులో ఆ బిడ్డ విజయ్ పోటీ చేస్తూ ఉంటే కూడా విజయ్కి ఎగనిస్ట్గా 400 వార్తలు వేసిరు ఈ మీడియా వాళ్ళే. విజయ్కి ఎగనిస్ట్గా 400 వార్తలు వేసి ఆయన భార్య విడాకుల పంచాయతీలు తీసుకొచ్చి రకరకాల హంగామా చేసింది. కానీ యువత ఏం చేశారు? విజయ్ని తీసుకొచ్చి సీఎంను కూర్చుండబెట్టారు. ఇలా అక్కడ మీడియా ఎగనిస్ట్గా పనిచేసిన ప్రజలు మీడియాకి ఎగనిస్ట్గా ఓటేసారు. ఇక్కడ మీడియా ఎగనిస్ట్గా పనిచేసిన దీప్కేకు కాక్రోచ్ ఉద్యమానికి ప్రజలు అండగా నిలబడ్డారు. కాబట్టి అల్టిమేట్గా ఈ దేశంలో గెలిచేది పౌరుడు మాత్రమే, యువకుడు మాత్రమే, ఆలోచన మాత్రమే. ఫ్యూచర్లో భారతదేశం మారి ఒక అద్భుతమైన దేశంగా ఉండాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం పంచాయతీలు పెడుతుంది కదా, జంతర్ మంతర్ దగ్గర అందరం కలిసిపోయి అందరం అన్నదమ్ముల లెక్క ఐక్యంగా నిలబడి సాధించుకున్నాం కదా. రేపటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, బీసీ సోదరులు అందరం కూడా కలిసి తెలంగాణలో బీసీ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాం, బీసీల బతుకులు మారుస్తాం. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ భరతం పట్టేదాకా వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఈ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చినటువంటి మీ అందరికీ, సోషల్ మీడియా వారియర్స్ అందరికి కూడా వినమ్రంగా తల వంచి నమస్కరిస్తూ ఉన్న మీదే విజయం, ఈ సోషల్ మీడియా వారియర్స్దే ఈ నిన్న జరిగినటువంటి ఉద్యమ విజయం. థ్యాంక్ యూ. ఇదా